నమస్తే టీవీ 15 న్యూస్ కు స్వాగతం. రైల్వే ప్రాజెక్టులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇంటి స్థలం పట్టాల క్రమబద్ధీకరణ అంశాలపై కలెక్టరేట్ లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు నగరంలో ముఖ్యంగా రైల్వేకి సంబంధించినటువంటి ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు అరండల్పేట కానీ, సంజీవ్ నగర్ కానీ, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ, నెహ్రూ నగర్కి సంబంధించినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ మీద, అలాగే మొండిగేటు దాదాపు 50 సంవత్సరాల నుంచి అటువైపు ఎవరు కూడా చూసేటువంటి పరిస్థితులు లేనటువంటి మొండిగేటు గత నెలలో కేంద్ర రైల్వే మంత్రి గారితో అలాగే రైల్వే ఏజీఎం గారితో మాట్లాడి 7 కోట్ల రూపాయలు కార్పొరేషన్ నిధులు పెట్టి చేయాల్సినటువంటి పనులు రైల్వే వాళ్ళ ద్వారా చేయించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి గారి సహాయంతో చేపట్టడం జరిగింది. అందుకు పత్రికాముఖంగా కేంద్ర మంత్రి గారికి అలాగే రైల్వే మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. రెండోది అతి ముఖ్యమైనటువంటి విషయం, 4 దశాబ్దాలుగా 5 దశాబ్దాలుగా ఉంటున్నటువంటి పేదలు ఎటువంటి పట్టాలు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో కానీ లేకపోతే కొన్ని యుఎల్సి ల్యాండ్స్లో కానీ అనేక చోట్ల ఉంటా ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద ఎక్కడ కూడా దృష్టి సారించేటువంటి పరిస్థితులు లేకపోవడంతో ఇప్పటికి కూడా వాళ్ళందరూ కూడా ఎటువంటి ఆధారం లేకుండా బ్రతికేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధైర్యాన్ని కలిగించేటువంటి విధంగా ప్రభుత్వ పరంగా చట్టపరంగా వారికి జియోఎంఎస్ నంబర్ 30 ద్వారా పట్టాలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు కేంద్ర మంత్రి గారు దిశ నిర్దేశిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అనేక ప్రాజెక్టుల మీద పూర్తిగా ప్రతి నెల కూడా ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమం మీద కేంద్రీక దృష్టి సారిస్తూ ప్రతి ఒక్క దాన్ని కూడా అడుగు ముందుకేసుకుంటూ నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి లీడర్షిప్ వహిస్తున్నటువంటి మంత్రి గారికి తప్పకుండా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా స్టేజ్ వైజ్గా ఈరోజు మొదలు పెట్టినప్పటి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాం, నెక్స్ట్ మైల్ స్టోన్ ఏంటనేటువంటి ఆలోచన ముఖ్యంగా నెహ్రూ నగర్, ఇప్పుడు అక్కడ చూస్తే సంజీవ్ నగర్ ఆర్ఓబి కట్టడం వల్ల నెహ్రూ నగర్ వైపు వెళ్ళాలా లేకపోతే ఇటు రెండో వైపు వాళ్ళ మౌత్ని ఓపెన్ చేయాలనే దాని మీద దాదాపు నెల నుంచి మేమందరం కూడా డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంది. ఒక పక్కన సంజీవ నగర్ ఆర్ఓబి అలాగే నెహ్రూ నగర్ ఆర్ఓబి, ఈ 2 ఆర్ఓబిల మధ్యన ఉండేటువంటి గ్యాప్ని వాడుకుంటూ ఈరోజు ఒక మంచి డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. సో ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అంచెలంచెలుగా స్టేజ్ వైజ్గా చర్చించుకొని ఒక మంచి నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంది. తప్పకుండా మాకు ఒక నమ్మకంతో చెప్తా ఉన్నాం, నగరంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. అలాగే హౌసింగ్ స్కీమ్స్ మీద కూడా అనేక రకాలుగా ఈరోజు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమం మీద కూడా కేంద్ర మంత్రి గారు దృష్టి పెట్టడం, అలాగే మా ఎమ్మెల్యేలందరినీ కూడా ఆయన దిశానిర్దేశం చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారు. హృదయపూర్వకంగా మేయర్ గారికి అలాగే అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. 3 వంతెనలా మీరు అనేది కంకరగుంట అంటే ఒకటమ్మా. ఆర్యూబి అంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఆర్యూబి అంటేనే అండర్. ఎక్కడైనా సరే వాటరు వర్షం హెవీగా పడ్డప్పుడు ఆటోమేటిక్గా లోతట్టు ప్రాంతాలకు నీళ్లు వెళ్తాయి. ఇవన్నీ అంటే ఎప్పటి నుంచో గుంటూరులో ఓవరాల్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రకరకాల డ్రైన్ల మీద ఆక్యుపై చేయటం ఇవన్నీ ఉన్నాయి. ఇది చెప్పిన ఇష్యూసే 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు సపోజ్ మీరు 3 వంతెనలదే మనం దాన్ని డ్రైనేజ్ చేయాలంటే 90 ఇళ్ళు ఆక్యుపెంట్స్ తీసేయాలి. ఈ 90 మంది నిరుపేదలు, వాళ్ళు ఎక్కడా లేక వాళ్ళ పిల్లలు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళని చేయాలంటే ఆల్టర్నేట్ సైట్ చూపించాలి, కాంపెన్సేషన్లు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, వాళ్ళని ఒప్పించాలి. ఇవన్నీ టక్కటక్క మీరు అనుకున్నంత ఫాస్ట్గా అవ్వవు. ఇప్పుడు మేము చేసే ప్రయత్నమే అది. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఎట్లా చేసుకుంటే డెఫినెట్గా స్లోగా 1 by 1 సాల్వ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఒక మాట్లాడండి.